ప్రతి సంవత్సరం గాజువాకలో లంకా గ్రౌండ్లో జరిగే గణేష్ ఉత్సవాలు అందరికీ తెలుసు. ఈ సంవత్సరం గాజువాక లంకా గ్రౌండ్ దగ్గరలో గల ఆర్టీసీ గ్రౌండ్ మన పార్కింగ్కి యూజ్ చేసుకునే వాళ్ళం గతంలో. అప్పుడు ఆర్టీసీ గ్రౌండ్లో స్టాల్స్, షాప్స్ అన్ని పెట్టడం వల్ల ట్రాఫిక్ అంతరాయం బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఈసారి ఆ గ్రౌండ్ నుంచి అక్కడ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రీనగర్లో పిల్ల శంకర్రావు గారి స్థలంలో సార్ భారీ ఎత్తున గాజువాక లంకా గ్రౌండ్లో ఏ విధంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయో అదేవిధంగా 21 రోజుల పాటు ఇక్కడ మన పిల్ల శంకర్రావు గారి స్థలంలో ఈ సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం 9:36 మొదట స్వామివారి కర్రపూజ చేసి రాటేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి కంటూరిగా వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కలకత్తా కరగపూర్కి చెందిన వాళ్ళు రేపు నుంచి స్ట్రక్చర్ మొత్తం పందిరంతా ఎలివేషన్ వర్క్ అంతా రెడీ చేస్తారు. అక్కడ నుంచి విగ్రహం తయారీ కూడా సేమ్ గతంలో మనకి ఎంత విధంగా కొత్తకొండ నగేష్ గారి బృందం మనకి తెలంగాణ అండ్ కరగపూర్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా గతంలో చాలా చక్కగా రూపొందించారు విగ్రహాన్ని. సేమ్ మళ్ళీ అదే ఆర్టిస్టులు ఈ సంవత్సరం కూడా స్వామివారిని ఏ రూపంలో మనం పెడుతున్నాము అనేది కూడా మీకు దగ్గరలో మళ్ళీ నమూనా ఓపెనింగ్ కార్యక్రమం ఒకటి పెట్టి ఆ రోజు స్వామివారికి ఏ పేరు పెట్టుకుంటున్నాం, ఏ విగ్రహాన్ని మనం తయారు చేస్తున్నాం నమూనాను కూడా త్వరలో ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం లంకా గ్రౌండ్ వచ్చేసి ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈసారి శ్రీనగర్లో చేస్తున్నాం. ఈ విగ్రహం గాజువాక మొత్తం మీదే కాదు ప్రపంచం మొత్తం మీద ఇదే మళ్ళీ భారీ విగ్రహం కాబోతుంది. గతంలో కొట్టిన రికార్డులు మళ్ళీ కొట్టబోతున్నాం. ఇదే గాజువాక గడ్డ మీద గిన్నిస్ రికార్డులు కొట్టాం, వరల్డ్ రికార్డులు కొట్టాం. దానికి మళ్ళీ సాటిగా గాజువాక శ్రీనగర్ పెడుతున్న ఈ విగ్రహానికి కూడా భారీ రికార్డులు వస్తాయని ఆశిస్తున్నాను. ఈ ఇయర్ ఉన్న గాజువాకలోని ఖచ్చితంగా ఈ వినాయకుడిని బాగా సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ట్రాఫిక్ అంతరాయాల వల్ల లంకా గ్రౌండ్స్ చేయలేదు. ఎక్కడ చేసినా చెరీ గణేష్కి స్పందన అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. నా తరపున చెరీ గణేష్కి తమ్ముడికి ఆల్ ది బెస్ట్. రానున్న వినాయక చవితి సందర్భంగా ఈరోజు చెర్రీ గణేష్ ఆధ్వర్యంలో గతంలో హైదరాబాద్ వినాయకుడి కన్నా అతి భారీ విగ్రహాన్ని గాజువాకలో లంకా గ్రౌండ్స్ లో నెలకొల్పి విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు గాజువాక తెచ్చిన గణేష్ గారు మళ్ళా ఈ సంవత్సరం కూడా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉండబట్టి శ్రీనగర్లో అతి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఈరోజు రాట కార్యక్రమం జరిగింది. మరి ఈ రాట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్లా కార్తీక్ గారు, అలా మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు, సీనియర్ నాయకులు బీజేపీ నాయకులు బాటా శ్రీనివాస్ గారు, నేను అలాగా ఈ స్థలం ఓనర్ మరి వడ్డీ శంకర్రావు గారు అంటారు. ఆయన ఈ స్థలం ఇచ్చినందుకు ఆయనకి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని గణేష్ ఆధ్వర్యంలో ఎప్పుడు జరుగుతుంది. దీనికి స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించడం జరుగుతుంది. ఇందులో క్రీడాకారులు, కళాకారులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. నిజంగా చెప్పాలంటే గాజువాక ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంతో మంది భక్తులు మరి ఈ గణేశుని దర్శించడానికి రావడం, ప్రపంచంలోనే అతి పెద్దయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అది ఒక్క గణేష్కే చెల్లిందన్నది అది మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మన కుల మత రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.